తేలిగ్గా ఉచితంగా వచ్చే బహుమానాలు పోగొట్టుకోవద్దండి. దాంట్లో కొన్ని ఏంటంటే వాక్యం చదవడం. తేలిగ్గా దానికేం కష్టం లేదు. ఎందుకు పోగొట్టుకుంటారు ఆ బహుమానం? రెండవది ఏంటంటే మందిరంకి వెళ్ళట, అది కూడా ఉచితమే కదా, దాన్ని కూడా ఎందుకు పోగొట్టుకుంటారు? మూడవది ఏంటంటే ఆరాధన చేయట, అది కూడా తేలికే కదా. నాలుగవది ప్రార్థన చేయట. ఐదవది ఆయన ఇచ్చిన చిన్న పని మందిర ఆవరణంలో జరిగించట. ఈ 5 తేలికొచ్చే ఆశీర్వాదాలు. విచిత్రం ఏంటంటే ఇవి కూడా మాకు వద్దనుకుంటున్నారు చాలామంది విశ్వాసులు, భక్తులు. ఏం చేయమంటారు మరి ఆ భక్తుల సంగతి? వాళ్ళు స్టేజ్ దాటిపోయారు అనుకుంటా. తేలికొచ్చే ఆశీర్వాదాలు మాకొద్దు. పరిచర్య, సువార్త, ఇంకేంటి ఉపవాసము, పస్తు, ఇతరులను ప్రభు దగ్గరికి తెచ్చి, ఇవన్నీ ఎస్ఏ క్వశ్చన్లు, షార్ట్ నోట్స్లు కాదు. ఇతరులు చూసి ఆరాధన చేయడం కష్టమైతే, ఇతరులు చూసి ప్రార్థన చేయడం కష్టమైతే, ఇతరులు చూసి మందిరికి రావడం కష్టమైతే, ఇతరులు చూసి బైబిల్ చదువుకోవడమే కష్టమైతే ఎస్ఏ క్వశ్చన్లు రాయాలంటే ఎప్పుడు రాస్తారు? సువార్త పరిచర్యకి పోవాలంటే ఎప్పుడు పోతారు? ప్రాథమికమైన సంగతులు ఎప్పుడో మానేశారు వాళ్ళు. అందరి దాని కొరకు ఇటు పట్టుకొని ఎదురు చూస్తున్నారు. ఇది పోయింది, అది పోయింది. పక్కనున్న బిస్కెట్లు తినమంటే పైన ద్రాక్ష పళ్ళు కావాలనుకునేదంటే గుంటనక్క. పక్కనున్న బిస్కెట్లు తిని నీళ్ళు తాగొచ్చు కదా, షుగర్గా ఎక్కువ కాకమునిపే. ద్రాక్ష పండ్లు అయితే బాగుంటుంది అనుకునింది, పక్కనున్న బిస్కెట్లు వాడేసింది. అంతలోకి బిస్కెట్లు వచ్చి చెమలు వచ్చి అవి పట్టుకొని తీసుకెళ్ళిపోయినాయి. పైన అదేంటి ద్రాక్ష పండ్లు కూడా అందలేదు. ఇప్పుడు గుంటెనక్క సావు చెప్పనలేవు కాదు. చాలామంది విశ్వాసాలు అలాగ మారిపోయినారు ఈ దినాల్లో. విషాదం. ప్రాథమికమైన సంగతులు కోల్పోయారు. ప్రాముఖ్యమైన సంగతులను వాళ్ళు భావిస్తున్నారే, అవి కూడా కోల్పోయారు.